హలో అండి, వెల్కమ్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించి వేదిక్ పీరియడ్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే తీసుకురావడం జరిగిందండి. సో ఫస్ట్ క్వశ్చన్, వేద కాలంలో గోమత అని ఎవరిని పిలిచేవారు? ఆప్షన్ ఏ గోవుల దొంగ, ఆప్షన్ బి గోవులను పోషించే రాజు, ఆప్షన్ సి గోవుల యజమాని, ఆప్షన్ డి గోవుల కోసం జరిగే యుద్ధం. వేదకాలంలో గోమత అని ఎవరిని పిలిచేవారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి గోవుల యొక్క యజమానిని గోమత అని పిలిచేవారు వేదకాలంలో. అలానే తరువాత ప్రశ్న, ఋగ్వేదంలో ప్రస్తావించబడిన అతి ముఖ్యమైన నది ఏది? ఋగ్వేదంలో ప్రస్తావించబడిన అతి ముఖ్యమైన నది ఏది? ఆప్షన్ ఏ గంగా, ఆప్షన్ బి యమున, ఆప్షన్ సి సింధు లేదా ఇండస్, ఆప్షన్ డి సరస్వతి. ఋగ్వేదంలో ప్రస్తావించబడిన అతి ముఖ్యమైన నది ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి సింధు. తరువాతి ప్రశ్న, తరువాతి వేద కాలంలో ఉపనిషత్తులు దేనికి సంబంధించినవి? లేటర్ వేదిక్ పీరియడ్లో ఉపనిషత్తులు దేనికి సంబంధించినవి? కర్మకాండలు, ఆప్షన్ బి తత్వశాస్త్రం లేదా ఫిలాసఫీ, ఆప్షన్ సి పాలన పద్ధతులు, ఆప్షన్ డి వ్యవసాయ పద్ధతులు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి తత్వశాస్త్రం లేదా ఫిలాసఫీ. తరువాతి ప్రశ్న, యజ్ఞాలు మరియు కర్మకాండల వివరాలను ఏ వేదం వివరిస్తుంది? యజ్ఞాలు మరియు కర్మకాండల వివరాలను ఏ వేదం వివరిస్తుంది? ఆప్షన్ ఏ ఋగ్వేదం, బి యజుర్వేదం, సి సామవేదం, డి అథర్వణ వేదం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి యజుర్వేదం. తరువాతి ప్రశ్న, వేదకాలంలోని ప్రజలు వరి గురించి ఏ వేదంలో ప్రస్తావించారు? వేదకాలంలోని ప్రజలు వరి గురించి ఏ వేదంలో ప్రస్తావించారు? ఆప్షన్ ఏ ఋగ్వేదం, ఆప్షన్ బి యజుర్వేదం, ఆప్షన్ సి సామవేదం, ఆప్షన్ డి అథర్వణ వేదం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి యజుర్వేదం. తరువాత ప్రశ్న, ప్రసిద్ధ దశరాజన్ యుద్ధం బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ దశరాజన్ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది? ఏ విత్తాస లేదా జీలం, బి అసిగ్ని లేదా చీనం, సి పురుష్ని లేదా రావి, డి శతుద్రి లేదా సెట్లెజ్. ప్రసిద్ధ దశరాజన్ యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది? బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి రావి నది ఒడ్డున జరిగినది. తరువాతి ప్రశ్న, ఆశ్రమ వ్యవస్థలో రెండవ దశ ఏమిటి? ఆశ్రమ వ్యవస్థలో రెండవ దశ ఏమిటి? ఆప్షన్ ఏ బ్రహ్మచర్య, బి గృహస్థ, సి వనప్రస్థ, డి సన్యాస. ఆశ్రమ వ్యవస్థలో రెండవ దశ ఏమిటి? దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి గృహస్థ. తరువాతి ప్రశ్న, ఋగ్వేదంలో ప్రస్తావించబడిన అసలు పేరు కానిది ఏది? ఆప్షన్ ఏ పురుషులు, ఆప్షన్ బి భరతులు, ఆప్షన్ సి యదువులు, ఆప్షన్ డి మగధ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి మగధ. తరువాతి ప్రశ్న,
తరువాతి వేదకాలంలో రాజులకు అధికారం పెరగడానికి కారణమైన ముఖ్యమైన యజ్ఞం ఏది? తరువాతి వేదకాలంలో లేటర్ వేదిక్ పీరియడ్లో రాజులకు అధికారం పెరగడానికి కారణమైన ముఖ్యమైన యజ్ఞం ఏది? ఆప్షన్ ఏ అశ్వమేధ యాగం, ఆప్షన్ బి రాజసూయ యాగం, ఆప్షన్ సి వాజపేయ యాగం, ఆప్షన్ డి సోమయాగం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి రాజసూయ యాగం. తర్వాతి ప్రశ్న, వేదకాలంలో విస్ దేనికి సూచిక? వేదకాలంలో విస్ దేనికి సూచిక? ఆప్షన్ ఏ గ్రామం, బి కుటుంబం, సి గిరిజనుల సమూహం లేదా క్లాన్, ఆప్షన్ డి రాజ్యం. వేదకాలంలో విస్ దేనికి సూచిక? దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి గిరిజనుల సమూహం. తరువాత ప్రశ్న, ఋగ్వేదంలో అరణ్యాని అని ఎవరిని పిలిచారు? ఆప్షన్ ఏ అడవుల దేవత, ఆప్షన్ బి అడవులలో నివసించే ఋషి, ఆప్షన్ సి అడవులలో లభించే మూలిక, ఆప్షన్ డి అడవిలోని జంతువు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ అడవుల దేవత. తరువాతి ప్రశ్న, వేదాలను సంకలనం చేసినట్లుగా నమ్ముతున్నది ఎవరు? వేదాలను సంకలనం చేసినట్లుగా నమ్ముతున్నది ఎవరు? ఆప్షన్ ఏ వాల్మీకి, బి కౌటల్యుడు, ఆప్షన్ సి వేదవ్యాసుడు, ఆప్షన్ డి పతంజలి. దీనికి సరైన సమాధానం వేదవ్యాసుడు. తరువాతి ప్రశ్న, పురుష సూక్తం ఏ వేదంలోని ఉంది మరియు ఇది దేని గురించి వివరిస్తుంది? పురుష సూక్తం ఏ వేదంలో ఉంది మరియు ఇది దేని గురించి వివరిస్తుంది? ఆప్షన్ ఏ సామవేదం సంగీతం, ఆప్షన్ బి యజుర్వేదం కర్మకాండ, ఆప్షన్ సి ఋగ్వేదం వర్ణ వ్యవస్థ, ఆప్షన్ డి అథర్వణ వేదం మంత్రాలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఋగ్వేదం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్. సో ఇండియన్ హిస్టరీలో వేదిక్ పీరియడ్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలానే వీటిల్లో కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్స్ నుంచి అడిగిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. కొత్త క్వశ్చన్స్ అలానే ప్రీవియస్ ఆల్రెడీ ఇచ్చిన క్వశ్చన్స్ కలిపి మీకోసం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్స్ మనకి ఏపీపీఎస్సీ కానీ ఎస్ఎస్సి కానీ టీఎస్పీఎస్సీ కానీ అదేవిధంగా ఆర్ఆర్బీ వీటన్నిటికి సంబంధించి ప్రతి సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే తీసుకొస్తాం రానున్న రోజుల్లో. సో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.